అమరావతి మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం 3 ప్రతిష్టాత్మక సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. విజయవాడ నగరంలో మెట్రో నిర్మాణానికి సంబంధించి సివిల్ పనుల నిమిత్తం ప్రాజెక్టుకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించింది. ఢిల్లీలో ఇవాళ ఆన్లైన్ టెండర్లను తెరవగా ఎన్ఎన్టీ, ఆఫ్కాన్స్, సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థల నుంచి టెండర్లు వచ్చాయి. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బందర్ రోడ్డు మీదుగా పెనమలూరు వరకు 847 కోట్ల రూపాయలు, బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా నిడమానూరు వరకు రెండో కారిడార్ను 800 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. ఈ 2 పనుల కోసం వేర్వేరుగా టెండర్లను ఆహ్వానించారు. 3 సంస్థలు కూడా 2 కారిడార్లలో పనులు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తూ టెండర్లు దాఖలు చేశాయి. టెండర్ సంస్థల సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలించిన తర్వాత 10 రోజుల్లో నిర్మాణ సంస్థను ఖరారు చేస్తామని మెట్రో అధికారులు తెలిపారు. నిర్మాణ సంస్థ ఎంపిక అనంతరం వారితో ఒప్పందం కుదుర్చుకొని ఏప్రిల్ నెలలో మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలనేది అధికారుల లక్ష్యం. 2019 జనవరి కల్లా విజయవాడలో మెట్రో నమూనా రైలు తిరిగేలా చేయాలనే లక్ష్యంతో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను వేగం చేస్తామని మెట్రో రైలు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.